everyone. This is Dr. Sindhuri Priya, MD Homeopathy in Metra Medica, Consultant Doctor at Star Homeopathy Clinics, హన్మకొండ బ్రాంచ్ వరంగల్. ఈరోజు మనం లివర్ గురించి తెలుసుకుందాం. లివర్ అంటే కాలేయం. లివర్ అనేది మన బాడీలో రైట్ హైపోకాండ్రియాక్ రీజియన్లో ఉంటుంది. రైట్ హైపోకాండ్రియాక్ అంటే జనరల్గా క్యాజువల్గా చూసుకుంటే రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామన్ అని తెలుసుకోవచ్చు. ఈ లివర్ అనేది మనకి 2 లోబ్స్గా డివైడ్ అయి ఉంటుంది. రైట్ అండ్ లెఫ్ట్ లోబ్ అని అంటాం. రైట్ అండ్ లెఫ్ట్ లోబ్లో మనకి హెపటోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఆఫ్ ద రైట్ లోబ్ ఆఫ్ ద లివర్ కింది భాగంలో మనకు గ్యాల్ బ్లాడర్ అనేటువంటిది ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంది. సో ఈ లివర్లో హెపటోసైట్స్ అనేటివి బైల్ని సెక్రీట్ చేస్తుంది. బైల్ అనేది ఆ గ్యాల్ బ్లాడర్ లోపల స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనకి ఈ బైల్ అనేది డైజెస్టివ్ ఆర్గన్గా డైజెస్టివ్ ఫంక్షన్స్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని బట్టి మనం చూసుకుంటే లివర్ మనకి ఎంతో డైజెస్టివ్ ప్రాసెస్లో హెల్ప్ఫుల్గా ఉన్నదని తెలుసుకోవచ్చు. అదే రీతిగా మన బాడీలో లివర్ నుంచి మనకి ఎవ్రీడే మినిమం 800 to 1000 ml ఆఫ్ బైల్ అనేది సెక్రేట్ అవుతుంది. సో ఈ బైల్ ద్వారా మనకి డైజెస్టివ్ ప్రాసెస్ అనేటివి జరుగుతుంటాయి. ఫస్ట్గా చూసుకుంటే డైజెస్టివ్ ప్రాసెస్, దెన్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ అనేటివి కూడా లివర్ చేస్తుంది. మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం కానివ్వండి, లిపిడ్, ప్రోటీన్స్, ఫ్యాట్ మెటబాలిజం. మనం తీసుకున్నటువంటి ఆహారంలోంచి కార్బోహైడ్రేట్స్ అనేటివి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్బోహైడ్రేట్ మనం తీసుకున్న ఫుడ్లో గ్లూకోజ్ అనేటివి మోర్ దెన్ 50% ఆఫ్ ద గ్లూకోజ్ లివర్లో స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైనా మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఈ స్టోర్డ్ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా స్టోర్ చేసుకుంటుంది. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఈ గ్లైకోజన్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్గా మనకి హెల్ప్ అవుతుంది. సో హైపోగ్లైసెమిక్ కండిషన్స్ రాకుండా లివర్ అనేది గ్లూకోజ్ని మన కోసం స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకు ఒక ఇమ్యూన్ ఆర్గన్గా కూడా చూసుకుంటాం. లివర్లో హెపటోసైట్స్ ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా కుప్ఫర్ సెల్స్ అనేటివి కూడా ఉంటాయి. సో ఈ కుప్ఫర్ సెల్స్ అనేటివి ఇమ్యూన్ సెల్స్గా చూసుకుంటాం. ఎప్పుడైతే మన బాడీలోకి ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చినప్పుడు ఇవి మనకి డిఫెన్స్ మెకానిజం లాగా ఫైట్ చేయడానికి తోడ్పడతాయి. అదే రీతిగా చూసుకుంటే ఎన్నో మనం బాడీ లోపల మనం తీసుకునేటువంటి ఫుడ్ మెటీరియల్స్ నుంచి విటమిన్స్ కానివ్వండి, మినరల్స్, ఐరన్, కాపర్ అనేటువంటివి డిపాజిట్ చేసుకోవడానికి లివర్ ఉపయోగపడుతుంది. విటమిన్స్ లైక్ విటమిన్ ఏ కానివ్వండి, డి కానివ్వండి, B12 అలాంటివి స్టోర్ అవుతాయి. సో ఇంకొకటిగా చూసుకుంటే ఇంకొక లివర్ ఫంక్షన్ ఏంటంటే కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్ని సింథసిస్ చేస్తాయి. కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే మనకు దెబ్బ తగిలినప్పుడు బ్లీడింగ్ అనేది అవుతుంది. ఈ బ్లీడింగ్ని స్టాప్ అవ్వడానికి కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్. సో సింథసిస్ ఆఫ్ కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి లివర్లోనే జరుగుతాయి మనకి. సో ఈ విధంగా చూసుకుంటే లివర్లో మన గ్యాస్ట్రిక్ డైజెస్టివ్ ప్రాసెస్లో కానివ్వండి, మెటబాలిక్ ప్రాసెస్ కానివ్వండి, అదే రీతిగా ఇమ్యూన్ ఫ్యాక్టర్స్గా, స్టోర్ హౌస్గా, అదే రీతిగా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ సింథసిస్లో కూడా తోడ్పడుతుంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్స్ చూసుకున్నాం. దెన్ నెక్స్ట్ మనము లివర్ మన డైటరీ ఫ్యాక్టర్స్ కానివ్వండి, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, లివర్ పైన ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం. కాన్స్టెంట్ సిట్టింగ్ అనేది చాలా ప్రమాదకరం. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మనం తీసుకునేటువంటి ఫుడ్ మెటీరియల్ ఎక్కువ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ తీసుకునడం వల్ల అది మనకి తీసుకోవడం మంచిదే. కాకపోతే తీసుకున్నా కానీ వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్, కాన్స్టెంట్ సిట్టింగ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్గా కూర్చోవడం వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్, మార్నింగ్ కానీ నైట్ కానీ కనీసం ఒక 20 minutes ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ లేనప్పుడు తీసుకున్నటువంటి ఈ ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ అనేది మన బాడీ లోపల లివర్లో డిపాజిట్ అవుతుంది. సో అది లివర్ సెల్స్ మధ్యలో డిపాజిట్ అయిపోతుంది. లివర్కి చాలా భారంగా పడిపోతుంది. సో అది డిపాజిట్ అయినప్పుడు ఫ్యాటీ లివర్గా చూస్తుంటాం. ఫ్యాటీ లివర్ అనేది మనకు కామన్గా సిమ్టమాటిక్గా ఏం చూపించదు, కాకపోతే ఒబేసిటీ లాగా మనకు ప్రజెంట్ చేస్తుంటాం. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకు కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, మనం ఎప్పుడైనా స్కానింగ్ చేసుకున్నప్పుడు PCOD ప్రాబ్లమ్స్ ఉన్న ఫీమేల్స్లో కానివ్వండి, ఏమైనా కిడ్నీ స్టోన్స్, రీనల్ క్యాలిక్యులై ఉన్నప్పుడు మనం స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఫ్యాటీ లివర్ అనేది మనకి రివీల్ అవుతుంది.
ఈ ఫ్యాటీ లివర్ని మనం లైట్గా తీసుకోవడం అంత మంచిది కాదు. సో ఈ ఫ్యాటీ లివర్ ఇనీషియల్ స్టేజెస్లో గ్రేడ్ 1గా మనం చూస్తుంటాం. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 స్టేజెస్కి అది వెళ్తుంది. సో ఆ గ్రేడ్ 1లో ఉన్నప్పుడే మనం తగిన జాగ్రత్తలు కానివ్వండి, ఎక్సర్సైజ్, లెస్ ఆయిల్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ అనేటివి కొంచెం తక్కువ చేసుకుంటే అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ని మనం చాలా మట్టుకు అవాయిడ్ చేసుకోగలుగుతాం. స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ ఫ్యాటీ లివర్ నుంచి మనకి లివర్ డ్యామేజ్ అని లివర్కి చాలా భారీగా పడిపోవడం, ఫ్యాట్ అనేది, కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ అనేటివి ఎక్కువ అయిపోవడము, క్రానిక్ లివర్ కండిషన్స్, హెపాటోమెగాలి అనేది కూడా దారితీస్తుంది. సో ఈ విధంగా ఫ్యాటీ లివర్ అనేది కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. నెక్స్ట్ చూసుకుంటే మనము వైరల్ హెపటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్ ఇన్ఫ్లమేషన్ అన్నప్పుడు ఇవి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనం తీసుకునేటువంటి ఫుడ్ మెటీరియల్, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా కూడా వైరల్ హెపటైటిస్ వస్తుంది. హెపటైటిస్లో కొన్ని రకాలు ఉంటాయి. ABCDE అనేటువంటి 5 రకాల వైరల్ హెపటైటిస్ని మనం చూస్తుంటాం. A and E హెపటైటిస్ కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్ ఇంటేక్ ద్వారా మనకి వస్తుంది. ఇది మనము పేషెంట్ ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటారో వాళ్ళ ఫీసెస్ మ్యాటర్లో అది బయటకు వస్తుంది. సో అది కంటామినేటెడ్గా ఉండి తీసుకున్నప్పుడు తప్పకుండా ద అదర్ పర్సన్ ఆల్సో విల్ బీ ఎఫెక్టెడ్ విత్ దట్. సో ఆ విధంగా మనం చూసుకుంటే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల హెపటైటిస్ A and E అనేటివి చూస్తుంటాం. ఈ హెపటైటిస్ A and E అక్యూట్ కండిషన్లోనే మనకు ఎక్కువ ప్రజెంట్ చేస్తుంది. అక్యూట్ వైరల్ హెపటైటిస్ A and Eగా చెప్పుకుంటాం. ఇందులో మనకి జనరల్గా ఫీవర్ అనేది వస్తుంది. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ కాబట్టి డయేరియా కానివ్వండి, అబ్డామినల్ పెయిన్ కానివ్వండి, లివర్ కాస్త వాపు రావడం అనేది కూడా జరుగుతుంది. సో ఇది అక్యూట్ కండిషనే. సో మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఎక్కువ బాడీ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల కామన్గా అది తొందరగా రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. హెపటైటిస్ A and E. నెక్స్ట్ చూసుకుంటే B and C. హెపటైటిస్ B, C అనేటివి చాలా ప్రమాదకరమైనటువంటిగా చూసుకుంటాం. హెపటైటిస్ B and C అనేటివి మనకి బ్లడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్గా చూసుకుంటాం. B ఉన్నది అన్నప్పుడు తప్పకుండా హెపటైటిస్ D అనేది కూడా ఆటోమేటిక్గా వస్తుంది మనకి. సో హెపటైటిస్ Bలో మనకి సర్ఫేస్ యాంటీజెన్ అనేటివి దాని ద్వారా మనకి రివీల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకి హెపటైటిస్ B ఉన్నప్పుడు సిమ్టమ్స్ అనేటివి ప్రజెంట్ చేయలేకపోతారు. సిమ్టమ్స్ లేవు అన్నప్పుడు అది దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం ఒకసారి లివర్ ఫంక్షనాలిటీ టెస్ట్ కానివ్వండి, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేది చేసుకుంటే చాలా మంచిది. హెపటైటిస్ B అనేది సర్ఫేస్ యాంటీజెన్ ద్వారా మనకి రివీల్ అవుతుంది. ఎప్పుడన్నా మనము రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి అలా అయిన ఆ విధంగా ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ వెళ్ళినప్పుడు హెపటైటిస్ B అనేది రివీల్ అవుతుంది. కొన్నిసార్లు ఫిజికల్ ఫిట్నెస్ కోసం వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హెపటైటిస్ B HbSAg పాజిటివ్గా మనకు తెలుస్తుంది. ఇంకొకటి మనకి అబ్రాడ్కి వెళ్ళే కండిషన్లో అప్పుడు కూడా టెస్ట్ చేసినప్పుడు హెపటైటిస్ B అనేది తెలుస్తుంది. సో మరి హెపటైటిస్ B ఎలా వచ్చింది మనకి అనేది తెలియాలంటే పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఎనీ సెక్షువల్లీ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఏమైనా ఉందా చూసుకోవాలి. దాని తర్వాత మనము ఏమైనా సిరెంజెస్, నీడిల్స్ అనేటివి ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి అది మనకు రావడం జరుగుతుంది. కంటామినేటెడ్ సిరెంజెస్ అండ్ నీడిల్స్ అదొకటి. దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే టాటూస్ వేసుకోవడం వల్ల ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి మనకు కూడా ఇంకొకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది బ్లడ్ బార్న్ కాబట్టి బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ అంటే వెజనల్ సెక్రీషన్స్ కానివ్వండి, సిమెన్ కానివ్వండి, బ్లడ్ నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇంకొకటి ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి కూడా ఇది చైల్డ్కి తప్పకుండా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా మనకు ఒక పర్సన్ హెపటైటిస్ B నుంచి ఎఫెక్ట్ అయ్యాడు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, స్పౌస్ కూడా, హస్బెండ్ కానీ వైఫ్ కానివ్వండి తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకుంటే చాలా మంచిది. సో ఇప్పుడు మనము హెపటైటిస్ అది ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి HbSAg అనే టెస్ట్ చేసుకుంటాం. ఒకవేళ టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా వైరస్ అనేది మల్టిప్లై అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి HbEAg అనేటువంటి టెస్ట్ చేస్తారు. E అంటే ఎన్వలప్ యాంటీజెన్. దెన్ నెక్స్ట్ కోర్ యాంటీజెన్ అని కూడా ఉంటుంది. ఈ యాంటీజెన్ టెస్ట్లో మన నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి
హెపటైటిస్ కోర్ యాంటీజెన్ అనే టెస్ట్ చేస్తుంటారు. సో ఈ విధంగా మనము హెపటైటిస్ని మనము సర్ఫేస్ యాంటీజెన్, ఎన్వలప్ యాంటీజెన్ అండ్ కోర్ యాంటీజెన్ అనేటువంటి ఈ టెస్టుల ద్వారా పేషెంట్ కండిషన్ ఎలా ఉందనేది తెలుసుకుంటాం. సిమ్టమాటిక్గా చూసుకుంటే మనకి ఫస్ట్లీ వైరల్ ఫీవర్ లాగానే ఫస్ట్ పేషెంట్ ప్రజెంట్ చేయొచ్చు. లైక్ ఫీవర్, జనరల్ ఫీవర్ రావడము, బాడీ పెయిన్స్ రావడము, నార్మల్లీ కడుపు నొప్పి రావడము, అబ్డామిన్ పెయిన్ రావడము. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ అవ్వడం వల్ల జాండిస్ అనేది మనకు చూపిస్తుంది. జాండిస్ అంటే yellow పిగ్మెంటేషన్ ఆఫ్ ద స్కిన్ అండ్ స్క్లీరా, అంటే కంటి వైట్ భాగంలో కూడా yellow కలర్ పిగ్మెంటేషన్ అనేది చూస్తుంటాం. యూరిన్ కూడా yellowish రంగులో రావడం అనేది జరుగుతుంది. అదే రీతిగా స్టూల్స్ కూడా క్లే కలర్లో, డార్క్ yellow కలర్లో రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా హెపటైటిస్ బిని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటేనే చాలా మంచిది. హెపటైటిస్ బి వచ్చిందని కూడా ప్యానిక్ అవ్వడం అనేది కూడా మంచిది కాదు. సో ఇప్పుడు మనము హెపటైటిస్ బి ఎంత ప్రమాదకరమో అదేవిధంగా హెపటైటిస్ సి కూడా అంతే ప్రమాదకరం. కాకపోతే హెపటైటిస్ సి అనేది మన సైలెంట్ కిల్లర్ లాగా చూసుకోవచ్చు. సిమ్టమాటిక్గా అంత ఎక్కువగా ప్రజెంట్ చేయలేకపోయినా, కాకపోతే సిమిలర్ సిమ్టమ్ యాజ్ ఆఫ్ హెపటైటిస్ బి అనేవి సిలో కూడా చూస్తుంటాం. కాకపోతే వైరల్ రెప్లికేషన్, వైరల్ మల్టిప్లికేషన్ అనేది హెపటైటిస్ సిలో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో పేషెంట్ ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ వైరల్ లోడ్ అనేది వెరీ ఇంపార్టెంట్గా చూసుకుంటాం. వైరల్ లోడ్ అనేది ఎక్కువగా మల్టిప్లై ఫాస్ట్గా అవ్వడం హెపటైటిస్లో ఉంటుంది, కాబట్టి సిలో ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. సో ఇప్పుడు మనకి మన హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో మనము దానికి ఏదో యాంటీవైరస్ కానివ్వండి, దానికి వైరస్కి అగేన్స్ట్గా ఏమీ ట్రీట్మెంట్ అవ్వడం కాకుండా హోమియోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంటాయి. అందరూ ఒకలాగా ప్రజెంట్ చేయట్లేరు పిక్చర్. ఎందుకు అంటే వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ కానివ్వండి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కొద్దిగా స్ట్రాంగ్ ఉండడం వల్ల సిమ్టమాటిక్గా ఎక్కువ చూపించలేకపోతున్నారు. సో దానివల్ల మనము ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ చేయడం, ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ చేయడం అనేది హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఒక ఇంపార్టెన్స్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడం, సో లాంగ్ టర్మ్ సేఫ్టీ అనేది మనము పేషెంట్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతామో, ఎంత ప్యానిక్ అవుతామో, ఏదో హెల్త్ కండిషన్ వచ్చింది, లివర్ పైన ప్రభావం పడుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు చూసుకున్న విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే హెపటైటిస్ బి నుండి కూడా సేఫ్గా ఉండే ఛాన్స్ ఉంది. ఈ హెపటైటిస్ బి అనేది మనకి ఇమ్యూనో కాంప్రమైజ్ ఇండివిజువల్స్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇమ్యూనో కాంప్రమైజ్ ఇండివిజువల్స్ అంటే హెచ్ఐవి కండిషన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ లోగా అవ్వడం, మోస్ట్ ప్రాబబ్లీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డౌన్ అయిపోయింది. సో కాబట్టి హెపటైటిస్ బి కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్గా చూసుకుంటే డయాలసిస్ పేషెంట్స్లో కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది, కాబట్టి హెపటైటిస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఇది కావాల్సినటువంటి జాగ్రత్తలు, ఎప్పుడైనా బ్లడ్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు, మనం బ్లడ్ డొనేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఈ బ్లడ్ అనేది ఏదైతే మనము అక్కడ సిరెంజెస్ కానివ్వండి, ఏదైతే యూజ్ చేస్తున్నారో నీడిల్స్, వాటన్నిటిని కూడా కొంచెం స్టెరైల్గా ఉన్నాయా లేదా అనే సేఫ్టీ మెజర్స్ చూసుకొని బ్లడ్ డొనేషన్ చేస్తే చాలా మంచిది. దానివల్ల మనకు ఎలాంటి హెపటైటిస్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో మనము ఫ్యాటీ లివర్ని కానివ్వండి, హెపటైటిస్ని కానివ్వండి నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే చాలా మంచిది. అలాగని ప్యానిక్ అవ్వడం కూడా మంచిది కాదు. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆల్కహాల్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆల్కహాల్ అనేది ప్రొలాంగ్డ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ కానివ్వండి, హెవీ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ అనేది కూడా చాలా లివర్ పైన ప్రభావం చూపిస్తుంది. ఈ ఆల్కహాల్ అనేది మనకి లివర్ పైన భారీగా ప్రభావం పడడం అనేది జరుగుతుంది. ఈ ఆల్కహాల్ వల్ల మనకి అక్యూట్గా ప్రొలాంగ్డ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ ఉన్నట్లయితే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ కండిషన్స్ అనేటివి ఫాస్ట్గా క్విక్గా చూస్తుంటాం. సో ఎవరైతే పర్సన్ ఇప్పటి వరకు ఎక్కువగా హెవీ ఆల్కహాల్ ఇంటేక్ అనేటివి తీసుకోవడం జరుగుతుందో వాళ్ళు అప్పుడప్పుడు లివర్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది సైలెంట్ కిల్లర్స్గా పనిచేస్తున్నాయి కాబట్టి సో మనము లివర్ ఫంక్షనాలిటీ టెస్ట్ చేసుకోవడము, ఎక్కువ జాండీస్ అంటే రిపీటెడ్ జాండీస్ రావడం అనేది కూడా అది మంచిది కాదు. రిపీటెడ్ జాండీస్ వస్తున్నాయంటే కూడా మనం కేర్ఫుల్గా ఉండి తగినటువంటి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవడము, అబ్డామిన్ స్కాన్ కానివ్వండి, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకోకుండా, ఫ్యాట్ ఫుడ్స్, రిచ్ ఫుడ్స్ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. సో ఈ విధంగా చూసుకుంటే మనం లైఫ్ స్టైల్ కానివ్వండి, మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది కూడా మన లివర్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకొకటి
వీటి వల్ల ఇంకొక డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అని కూడా చూసుకుంటాం. డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అంటే క్రానిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి క్రానిక్ కండిషన్స్లో కూడా తీసుకునేటువంటి డ్రగ్స్ కానివ్వండి, తీసుకునేటువంటి ట్యాబ్లెట్స్లో కొన్ని లివర్ పైన కూడా వాపు వచ్చే విధంగా ఉంటాయి. సో లివర్ వాపు అనేది ఈ విధంగా లివర్ వాపు వస్తుంది అని తెలుసుకున్నప్పుడు మనకు తెలిసినప్పుడు మనం తీసుకునేటువంటి మెడిసిన్స్లో ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటే చాలా మంచిది. సో ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఎక్కువగా తీసుకోవద్దు అని అన్నప్పుడు అలాంటివి ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నొప్పి బాగుంది కదా అని చెప్పేసి అలాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటే లివర్ పైన ఎఫెక్ట్ చూపించడం చాలా ఉంటుంది. సో మనకు హోమియోపతిలో ఇలాంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి క్రానిక్ కండిషన్స్కి కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనము హోమియోపతి ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇలాంటి కండిషన్స్ మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనము ఈ విధంగా లివర్ని కాపాడుకున్నట్లయితే హెల్తీగా హ్యాపీగా ఉండగలవచ్చు. మనం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానివ్వండి, లివర్ సంబంధించి కానివ్వండి, హెపటైటిస్ వైరస్ గురించి కానివ్వండి, డౌట్స్ ఉన్నట్లయితే మా దగ్గరలో ఉన్నటువంటి క్లినిక్ని మీరు సంప్రదించి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.